ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కార్తీక పురాణము 26వ అధ్యాయము. వెంటాడిన సుదర్శన చక్రం, దూర్వాసుని పలాయనం. ఈ విధంగా దూర్వాసుడు చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల ఎంత ముప్పు వాటిల్లిందో చూశావా అగస్త్య అంటూ ఆ తర్వాత ఏం జరిగిందో అత్రి మహాముని అగస్త్యుడితో చెప్పాడని వశిష్ఠుడు జనకునికి వివరించాడు. వెన్నంటి వస్తున్న సుదర్శన చక్రం బారి నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో దూర్వాసుడు భూలోక, భువర్లోక, పాతాళలోక, సత్యలోకాలకు తిరిగి ఏ లోకంలోనూ తనను రక్షించేవారు లేకపోవటంతో చివరకు పరమేశ్వరుడు ఇచ్చిన సలహా మేరకు వైకుంఠంలో కొలువున్న శ్రీ మహావిష్ణువు వద్దకే వెళ్ళాడు. 2 చేతులు జోడించి శరణు వేడుతూ ఇలా ప్రార్థించాడు. నేనే రుద్రాంశుడనని లోనెంతుచు దుష్టబుద్ధి లోలుడనై నీ ధ్యానమ్మే ఊపిరిగా నిన్నే ధర కొలుచువా అని నిందించితిగా అంటూ, వాసుదేవ, జగన్నాథ, ఆర్తత్రాణపరాయణ, రక్షించు రక్షించు, నీ భక్తుడైన అంబరీషుణ్ణి అంతులేని కోపంతో విపరీతంగా బాధించాను. చెప్పలేని కీడు చేయ తలపెట్టాను. ముక్కోపినై మహాపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నినా సహించావు. ఆ కాలి గురుతు నేటికీ నీ వక్షస్థలంపై ఉంది. ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్టే మూర్ఖంగా నీ భక్తుడికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షించు. శ్రీహరి, నీ పదునైన చక్రాయుధం నన్ను చంపేందుకు తరుముకు వస్తోంది అని శ్రీహరి చరణాలపై పడి ప్రార్థించాడు. దీనంగా వేడుకుంటున్న దూర్వాసుని పరికించి మందహాసంతో హరి, దూర్వాసమునిద్ర, నీ మాటలన్నీ సత్యాలే. నీ వంటి తపోధనులు నాకెంతో ప్రియమైనవారు. నీవు బ్రాహ్మణ రూపంలో జన్మించిన రుద్రాంశ సంభూతుడవు. నిన్ను చూసిన వారు ఎలాంటి భయము లేకుండా జీవిస్తారు. నిన్ను చూసిన వారు భయపడకుండానూ ఉండలేరు. నేను త్రికరణ శుద్ధిగా బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింస కలిగించను. ప్రతి యుగంలోనూ గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనాలకు ఎదురయ్యే ఆపదల్ని పోగొట్టేందుకు ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాను. ఇప్పుడు నీవు అకారణంగా పరీక్ష నెపంతో అంబరీషుణ్ణి శపించావు. నేను శత్రువుకైనా మనోవాక్కాయ కర్మలందు కీడు తలపెట్టను. ప్రపంచంలోని సకల ప్రాణికోటిని నా రూపంగానే భావిస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. విశేషించి నాకు ప్రియమైన భక్తుడు కూడా. అలాంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలుగా దూషించావు. దీనంగా నీ పాదలపై పడ్డ నా భక్తుణ్ణి కనికరించకుండా ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి అతిథివై ఆతిథ్యానికి వచ్చి ఒకవేళ 12 గడియలు ఉండే సమయానికి నీవు రాలేని పక్షంలో నా కోసం చూడకుండా నీవు భుజించమని అంబరీషుడికి చెప్పకుండా కావాలనే ఆలస్యంగా వెళ్ళావు. పాపం అంబరీషుడు వ్రతభంగానికి భయపడి నీ రాక కోసం ఎదురు చూసి ఇంకా రాకుండే ఉంటే వేళమించిపోతుందని భావించి కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించబోయాడు. అంతకంటే అతడు చేసిన అపరాధమేమిటి? చాతుర్వర్ణాల వారికి భోజనం చేయకూడని రోజుల్లో కూడా నీరు తీసుకోవటం ఎలాంటి పాపం కాదు. అంత మాత్రాన పవిత్రతకు భంగం వాటిల్లదు.
ఈ సంగతి నీకు తెలుసు. అయినా నా భక్తుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు దూషించావు. ఇంకా నీ కోపం తీరక శపించావు. అతడు భంగానికి భయపడి చేసిన తీర్థస్వీకారం నిన్ను అవమానించటానికి మాత్రం కాదు. నీవు ఆగ్రహంతో అంతెత్తు మండిపడుతున్నా అంబరీషుడు మాత్రం నిన్ను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. ఎంత బతిమాలినా నీవు శాంతించకుండా అంతకంతకు రెచ్చిపోయావు. దాంతో ఏం చేయాలో తెలియక అంబరీషుడు నన్ను శరణు వేడాడు. అందులోనూ అతడు నా ప్రియభక్తుడు. నా భక్తుడైన వాడు ఎలాంటి వాడైనా కాపాడేందుకు నేను సిద్ధంగా ఉంటాను. అందుకే నేను ఎప్పుడూ ఆ సమయంలో నా భక్తాగ్రేసరుణ్ణి రక్షించేందుకు అతని హృదయంలో ప్రవేశించాను. నీవు ఇచ్చిన శాపఫలాన్ని రాబోయే 10 జన్మల్లో అనుభవిస్తానని పలికిన వాణ్ణి నేనే, అతడు కాదు. అతడు నీ వల్ల భయంతో నన్ను శరణు వేడుతూ నా ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో అంబరీషుడు బాహ్యంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. నీ శాపాన్ని అతడు విననే లేదు. దూర్వాస, అంబరీషుడు నా భక్తకోటిలో ప్రథముడు. అతడు నిరపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు. అలాంటి వాణ్ణి నీవు అకారణంగా దూషించావు, నిష్కారణంగా శపించావు. అయినా నీపైన నాకు కోపం రావటం లేదు. విచారించకు. ఆ శాపాలను లోకోపకారం కోసం నేనే అనుభవిస్తాను. ఏ విధంగా అంటే, నీ శాపంలోని మొదటి జన్మ మత్స్యావతారం. కల్పాంతంలో మనువును రక్షించేందుకు సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను సముద్రగర్భం నుంచి వెలికి తెచ్చేందుకు మత్స్యావతారం ఎత్తుతాను. అలాగే కొద్ది కాలం గడిచిన తర్వాత దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తారు. ఇందుకోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు. ఆ పర్వతం నీటిలో మునిగిపోకుండా కూర్మరూపం ధరించి మందర పర్వతాన్ని నా వీపుపై మోస్తాను. తరువాత వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను. 4వ జన్మలో నారసింహునిగా అవతరించి హిరణ్యకశ్యపుణ్ణి వధించి ప్రహ్లాదుణ్ణి కాపాడుతాను. తర్వాత రాక్షసరాజైన బలిచక్రవర్తి ద్వారా అమరాధిపత్యాన్ని కోల్పోయిన ఇంద్రుడికి అతని రాజ్యం అతనికి ఇచ్చేందుకు వామనుడిగా పుట్టి బలిని పాతాళలోకానికి అణిచివేస్తాను. భూమిపై పెరిగే బరువు తగ్గించే నిమిత్తం క్షత్రియులను చంపేందుకు బ్రాహ్మణులా జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను. పిదప లోకకంటకుడైన రావణ సంహారం కోసం రఘువంశంలో రాముడిగా, తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా పుడతాను. ఆపై కలియుగంలో బుద్ధునిగా, కలియుగాంతంలో విష్ణుచిత్తుడనే విప్రుని జంట కల్కి పేరుతో జన్మించి అశ్వారూఢుడినై భూమండలమంతా పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషులందరినీ సంహరిస్తాను. నీవు అంబరీషుడికిచ్చిన శాపాలను నేను ఈ విధంగా పూర్తి చేస్తాను. ఇదే నా దశావతారాల వైనం. దీన్ని ఎల్లప్పుడూ స్మరించేవారికి సమస్త పాపాలు నశిస్తాయి. అంత్యంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అందులో సందేహం ఎంతమాత్రం లేదని శ్రీహరి దూర్వాస మహర్షికి తెలియజేశారు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 26వ సమాప్తః. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.